చదువు అనేది ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ప్రతి మనిషికి చదువు వస్తుంది. చెప్పే వాళ్ళకి చదువు వస్తే చాలు, మనుషులందరికీ చదువు వచ్చినట్లే. అత్యంత విలువైంది చదువు. చదువు ఒక్కటే సర్వస్వం. చదువు ఉంటే ఏమైనా చేయొచ్చు. అందువల్ల అది గమనించి ఎక్కడ మంచిగా ఉందో తెలుసుకొని చేర్పించినట్లయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల పరిస్థితులు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. మన కాలేజీ పెట్టి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, సెకండ్ ర్యాంకులు వచ్చినాయి. అది అలాగే ఈరోజు కూడా టాప్ 10లో ఎంపీసీ విద్యార్థులు 20 మంది సెకండ్ ఇయర్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా ఉన్నారు. బైపీసీ కూడా అదేవిధంగా ఉన్నారు. ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు. అదేవిధంగా ఐఐటీలో కూడా 76 ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంకులు సాదాసీదా పిల్లలతో థర్డ్ క్లాస్ 10th క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్ట్ డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది, ఈరోజు గొర్రెల్ని బర్రెల్ని ఏ విధంగా కషాయం వాళ్ళకి విక్రయిస్తున్నారో పిల్లలను కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం 34,000 తీసుకుంటారు ఒక్కో పిల్లల్ని చేర్పించేదానికోసం. తెలియక జనాలు మోసపోతున్నారు. అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూరు తిరుగుతున్నారు అనేది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా 34,000 జీతం ఇస్తున్నారు. 34,000 జీతంతో పాటు 34,000, 50,000, 2 లక్షలు 3 లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ, చదువు అనేది ఎక్కడైనా బాగుందా లేదనేది తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం, ప్రతి స్కూల్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే రోజు అన్నం తినేది పిల్లలు, మేనేజ్మెంట్ తినరు, లెక్చరర్స్ తినరు, తల్లిదండ్రులు తినరు. తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు. అందువల్ల సంవత్సరాలు అన్నం తినేది పిల్లలు. కాబట్టి అన్నం ఎలా ఉందో పిల్లల్ని అడిగితే చెబుతారు. అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళేది పిల్లలు, తల్లిదండ్రులు వెళ్ళరు, పబ్లిక్ వెళ్ళరు, మేనేజ్మెంట్ వెళ్ళరు. అందువల్ల పిల్లల క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా, ఎవరంటే వాళ్ళు చదువుతున్నారా, చదువు వచ్చిన వాళ్ళు చదివితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాఫ్ను పెట్టుద్ది. మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు మిగుల్చుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టి పిల్లల జీవితాలని అటు ఇతర ఏం చేసుకోవడానికి పనికిరారు. ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈరోజు అప్పో చేసినా కూడా జీవితాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది చదువు అనేది అసలు ఎంత ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే, ప్రపంచంలో మన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే, మనం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ చదువు అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సొసైటీ కోసం, మంచి సమాజం కోసం మంచిగా చదువుంటే సొసైటీ అంతా మంచిగా స్మూత్గా ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి, ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మంచిగా చదువుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నా పేరు స్నేహారెడ్డి. నేను ఇక్కడ బైపీసీ జాయిన్ అయ్యాను నీట్కి. ఇంటర్మీడియట్ అంటే చాలామంది ఓకే ఇంటర్మీడియటే కదా, ఎక్కడ చదివితే ఏముంది అన్న అపోహలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇంటర్మీడియట్ అనేది ఆ పేర్లోనే ఉంది, మీడియేటర్. ఫస్ట్ మన లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్సి తర్వాత మనకు అంత ఇంపార్టెంట్ ఉన్న ఎగ్జామ్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్. సో దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ మనం జాయిన్ అవుతున్నామంటే ఆ కాలేజ్ ఏంటి, ఎందుకు కాలేజ్ జాయిన్ అవుతున్నామంటే ఏదో కాలేజ్ జాయిన్ అవుతున్నామని కాదు. ఆ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ సీట్స్ ఎన్ని వస్తున్నాయి, దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు, ఏం చెప్పలేరు, దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ బోత్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఓకే మనం బయట చూస్తున్నామంటే ఆ క్యాంపస్ ఇలా ఉంది అని చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విజిట్ చేయాలి. క్యాంపస్ విజిట్ చేసినా మనకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి. వాడేదో ఫీజు గురించి చెప్పాడు, ఫీజు స్ట్రక్చర్ గురించి ఎవడో వచ్చి ఒకటి చెప్తాడు, వాడి పిల్లల్ని వాడు అక్కడ జాయిన్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు వచ్చి చెప్తున్నారో ఆ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వరు. మీరు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు
వాళ్ళని కనుక్కోవాలి. ఎలా గ్రౌండ్ లెవెల్లో మనం కనుక్కోవాలి. ఆ పిల్లలు చదువుతున్నారా లేదా, స్టాఫ్ ఎంతవరకు చూసుకున్నారు, మేనేజ్మెంట్ సపోర్ట్ లేనిది ఏది జరగదు. నేను అది కన్ఫామ్గా చెప్పగలను. ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ సక్సెస్ సాధిస్తున్నారంటే అదొక టీచర్ వల్ల కావచ్చు, మేనేజ్మెంట్ వల్ల కావచ్చు. వాళ్ళ సపోర్ట్ లేనిది అయితే జరగదు. నాకు మార్క్స్ రావడానికి 98% వచ్చిందంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ శ్రీ ప్రతిభ.